హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను ఈరోజు పాతకాలం నాటి తీన పొయ్యి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ముందుగా పుట్టమన్ను తీసుకోవాలి. పుట్టమన్ను తెచ్చుకొని బాగా తడుపు పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి అన్నట్టు. అది బాగా తడిపిన తర్వాత ఒక గంట తర్వాత దాన్ని మెత్తగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసేయండి. కుండ తీసుకోవాలి. ఈ కుండ ఎందుకు అనుకుంటున్నారా? ఈ కుండలో మనకి ఒకవైపు వాటర్ కాగుతాయి, మళ్ళీ పొయ్యి మీద అన్నం ఉడకబెట్టుకోవచ్చు, మళ్ళీ పాలు కానీ తాలింపు కానీ వేసుకోవడానికి భలే యూజ్ అవుతుంది. 3 రకాలుగా మనకి ఈ పొయ్యి అనేది యూజ్ అవుతుందండి. గ్యాస్ వచ్చాక అయితే ఈ పొయ్యి మీద వండడమే మానేసినాం మేమైతే. 2000 నుంచి అసలు ఇప్పటి వరకు కూడా పొయ్యి మీద అయితే వండలేదు. కాకపోతే అప్పలు చేసుకున్నప్పుడు మాత్రం పొయ్యి పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని అప్పలైతే పొయ్యి మీద చేసుకుంటాం. ఎందుకంటే గ్యాస్ మీద సరిగా కాలవు, మళ్ళీ అంత టేస్ట్ కూడా ఉండదు. పొయ్యి మీద చేసుకున్నంత టేస్ట్ గ్యాస్ మీద రాదండి. పొయ్యి మీద చేసుకున్న వంటలకి గ్యాస్ మీద చేసుకున్న వంటలకైతే చాలా తేడా ఉంటుంది. చూడండి, అది హోల్లాగా ఉంది కదా, అది మనకి తాలింపు వేసుకోవడానికి. మంట అనేది ఇక్కడ మంట పెట్టినామనుకో, కుండ పక్కన మంట పెట్టినామనుకో, ఆ మంట అనేది ఆ హోల్ నుంచి మనకు బయటకు వస్తుంటుంది. ఆ బయటకు వచ్చే దగ్గర మనము పాలు కానీ చిన్న చిన్నవి తాలింపు వేసుకోవడం. పాలు మనకి చాలాసేపు కాగుతాయి కదా, ఈ పెద్ద మంట మీద పాలు కాగబెట్టుకున్నామంటే పొంగిపోతాయి వెంటనే కదా. అందుకే ఈ సెగకి పాలు అనేవి స్లోగా మంచిగా అసలు ఎర్రగా కాగుతాయి. భలే టేస్ట్ కూడా ఉంటాయండి పొయ్యి మీద కాగబెట్టుకున్న పాలు. చిన్నప్పుడైతే పాలు కాగబెట్టిన తర్వాత పాల గోకు ఉంటుంది కదా, పాల గోకు అయితే భలే తినేది, మస్తు టేస్ట్ ఉండేది. ఇప్పుడు ఆ పాల గోకు కాదు కదా, అసలు పాలే స్వచ్ఛంగా లేవు. మొత్తం ప్యాకెట్ పాలే ఉన్నాయి. స్వచ్ఛంగా అయితే ఎవరూ పోయట్లేరు స్వచ్ఛమైన బర్రె పాలు. ఈ పొయ్యి వేయమని అమ్మనైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికీ కుదిరింది పొయ్యి వేయడం. ఎందుకంటే అమ్మ వాళ్ళు మార్నింగ్ లేచి పని చేసుకొని ఇక 7:30కి కరువు పనికి వెళ్తున్నారు. కరువు పనికి వెళ్ళి వచ్చేసరికి 11 అవుతుంది. 11కి బాగా ఎండ ఉంటుంది కదా, ఎండలో వేయాలంటే కష్టం కదా, అందుకే వేయలేదు. సండే రోజు వేయించాయి ఇదైతే పొయ్యిని. చాలా వరకు ఈ పొయ్యి అనేది తెలియదు, వేయడం తెలియదు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మటుకైతే ఈ పొయ్యి వేయడం అనేది తెలియదు. అప్పట్లో ఈ పొయ్యి మీద వండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలాంటి పొయ్యిలు కాకుండా నార్మల్గా చిన్న పొయ్యిలు, సిమెంట్ తోటి చేసిన పొయ్యిలు తెచ్చుకొని ఇక వాటి మీద వండుతున్నారు. ఈ పొయ్యిలు అయితే చాలా తక్కువ, అరుదు. మా పల్లెటూరులోనే ఈ పొయ్యిలు అయిపోయినాయి, అసలు లేవు, అవుపించట్లేదు ఈ పొయ్యిలు. చూపిద్దాం మన ఫ్రెండ్స్కి అనేసి నేను అమ్మని వేయమన్నాను. ఈ పొయ్యిలు వేయడం, కుండలు చేయడం మా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మేము కుమ్మరోళ్ళం. ఇప్పటి జనరేషన్లో అయితే అసలు ఎవరికి చేయడం రావట్లేదు. మా నాన్న వాళ్ళకు కూడా చేయరాదు. మా తాత వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు, మా తాత వాళ్ళు ఉన్నప్పుడు చేసిర్రు, కానీ ఇప్పుడు మా నాన్న వాళ్ళు మా తమ్ముడు అయితే చేయట్లేదు. మా ఊళ్ళో అసలు కుండలే చేయరు. పక్కన వేరే ఊళ్ళో చేస్తారు మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు. కానీ వాళ్ళు చేస్తుంటే చూడడమే కానీ చేసింది అయితే లేదు. కుండలు నేర్పించే వాళ్ళు కూడా ఉంటే బాగుండు, మంచిగా నేర్చుకునే వాళ్ళం. చూడండి, మంచిగా ఎర్ర అలుకుతోటి అలికితే ఎంత అందంగా ఉంటుందో. పొయ్యి చుట్టూ ఎర్ర మట్టితోటి మంచిగా అలుక్కొని ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.